ఇంకా చేస్తున్నాను. ఇప్పుడు నాకు వచ్చిన చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు లైఫ్ లాంగ్ ఇలా జీరో బడ్జెట్తోనే చేస్తారా, లేకపోతే ఈ యూట్యూబ్లో వచ్చిన మనీతో కానీ, లేకపోతే ఏమన్నా పెద్ద సినిమా ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా అని చెప్పి ఒక చిన్న డౌట్ వచ్చింది సార్. డౌట్ ఉందా మీకు? అది ఎస్ సార్. రైట్. అంటే ఇప్పుడు మీకు సినిమాలన్నీ రిలీజ్ అవుతున్నాయి కదా, నేను మానిటైజేషన్ ఆఫ్ చేసి సినిమాని రిలీజ్ చేస్తూ ఉంటాను. చాలా వరకు మనం పెట్టే వీడియోస్, ఈసీలో పెట్టే వీడియోస్ ఏవి కూడా మానిటైజేషన్ ఉండవు. ఎక్సెప్ట్ నేను లైవ్లో వీడియో రికార్డ్ చేసి పంపిస్తాను, నేను చేస్తుంటాను కదా, అవి మాత్రమే మానిటైజేషన్ ఉంటాయి. కానీ మిగతావన్నీ మానిటైజేషన్ క్లోజ్ చేసి నేను రిలీజ్ చేస్తుంటాను. ఎందుకు అంటే నాకు ఆ రెవెన్యూ కంటే మన ఆర్టిస్టు టెక్నీషియన్ల భవిష్యత్తు చాలా అవసరం. అది ఓన్లీ ఏంటంటే ఒక వేదికలాగా పెట్టాను తప్ప రెవెన్యూ జనరేషన్ కోసం కాదు, ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేసి జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో జరిగేటప్పుడు ఏదైనా రెవెన్యూ జనరేట్ అయితే పెద్ద సినిమాలు, మీడియా లేని సినిమాలు ఎప్పుడూ చేయను. రెవెన్యూ జనరేట్ అయిందనుకోండి, నేను క్వాలిటీ పెంచుతాను. ఇప్పుడు గుడ కెమెరాలు ఉన్నాయి, 5D అని చిన్న మొబైల్తో చేస్తున్నారు. దాన్ని రెడ్ ఎపిక్ తీసుకెళ్తాను, రెడ్ డ్రాగన్ తీసుకెళ్తాను, ఇంకా ఏమైనా క్వాలిటీ ఉంటే వాటికి తీసుకెళ్తాను. అలా క్వాలిటీ పెంచుకుంటూ క్వాలిటీ మూవీస్ చేయడానికి ఇంపార్టెన్స్ ఇస్తాను తప్ప బడ్జెట్లు ఉన్నాయి కదా అని చెప్పేసి బడ్జెట్ మూవీస్ పొరపాటును కూడా టచ్ చేయండి. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లోనే క్వాలిటీ, ఇందాక ఎవరు అడిగారు క్వాలిటీ సినిమాలు అని చెప్పేసి, క్వాలిటీ సినిమాలు పోను రప్పిస్తాను, వస్తాయి కూడా. వెయిట్ చేయండి, ఓపిక. ఓకే, థ్యాంక్ యూ సార్. నేను ఇంత చేస్తున్నా, నాకే ఓపిక ఉంది, చూస్తున్నా, మీకు ఎందుకు ఓపిక ఉండకూడదు? అవునా కదా సార్? గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు రాధాకృష్ణ, నేను ఆర్టిస్ట్ని. ప్లస్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టాను నేను. మన ఛానల్ ఎన్ఆర్కే టాక్స్. ఓకే. అది ఛానల్ పెట్టి నేను మీరు ఇక్కడికి రావడం నేను ఫస్ట్ టైం సార్. నాకు మీ దగ్గరది కానీ ఈ కాన్సెప్ట్ కానీ నాకు పూర్తిగా తెలియదు. ఇప్పుడు తెలుసుకొని, అంటే ఇప్పుడు నేను దాదాపు 1.5 అవర్ పైన ఉన్నాను ఇక్కడ. ఇంకా బాగా తెలుసుకొని మీ దగ్గర నుంచి చూస్తుంటే నాకు కూడా ఒక ఛాన్స్ వస్తుందా? నాకేం ఆర్టిస్ట్గా కాదు, మీద అన్ని సోర్సెస్ నేను చూసుకుంటాను. నాకు ఒకటి కావాలంటే ఏంటంటే కెమెరా. మీరు ఇప్పుడు చెప్పారు కదా ఎలా క్వాలిటీ పెంచాలి, ఆ క్వాలిటీ, అలాగా కెమెరా సపోర్ట్ ఏమైనా దొరుకుతుందా? కెమెరా సపోర్ట్ దొరికే ముందు మీరు ఏం చేయాలంటే, టీమ్ మేనేజ్మెంట్ మీ దగ్గర ఉందో లేదో నాకు తెలియదు. అవి ఏర్పాటు చేసుకుంటారు. ఓకే, ఒక్కొక్కసారి అంటే నా ఈసీలో జరిగే ఇన్సిడెంట్సే చెప్తున్నాను. కొందరు డైరెక్టర్స్ వస్తారు, అన్నీ నేను చూసుకుంటాను సార్, నాకు కెమెరా సపోర్ట్ చేయండి, ఎడిటింగ్ సపోర్ట్ చేయండి అంటారు అనమాట. వచ్చిన తర్వాత రెండో రోజే ఫెయిల్ అయిపోతారు, మేనేజ్ చేయలేరు టీమ్. ఇడిపోతుంటాడు, అడిపోతుంటాడు, షూటింగ్ జరగదు. ఈరోజు వచ్చినట్టు రేపు రాడు. మీరు ఫైనల్గా నాకు మెసేజ్ అంటే, సారీ సార్ నేను మేనేజ్ చేయలేను సార్, వాడు ఇటుపోయాడు సార్, వాడు ఫోన్ ఎత్తట్లేదు సార్, ఇవన్నీ మెసేజ్లు వస్తాయి. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే, ఫస్ట్ ఈసీతో ట్రావెల్ అవ్వండి. 2-3 ప్రాజెక్టులు ఈసీతో ట్రావెల్ అయితే మీకు టీమ్ మేనేజ్మెంట్ తెలుస్తుంది. ఓకే, మీకు కంఫర్టబుల్గా మీరు చేయగలరు అన్నప్పుడు అంటే నాకు ఇన్ఛార్జెస్ ఉంటారు. ప్రతి సినిమాకి ఇన్ఛార్జెస్ కంపల్సరీ ఉంటారు. ప్రతి సినిమా దగ్గర ఇన్ఛార్జెస్ మిమ్మల్ని గమనించడానికి పెట్టి ఉంటాను నేను. మీ దగ్గర అంత స్పార్క్ ఉంది, అంత చేయగలరు అనిపిస్తే ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ నా దగ్గరకు వచ్చేస్తుంది. ఓకే, మీరు అడగాల్సిన అవసరం లేదు, నేనే అనౌన్స్మెంట్ ఇస్తాను. ఓకే, ఇప్పుడు సార్ నేను ఏమన్నా చూసానా? లేదుగా. సాకేత్ గారు ఉన్నారు, ఆ మెరుపు తీగ చాలు నాకు, తను చేసుకోగలరు అని చెప్పేసి. సో తనకు ఇమీడియట్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ చేశానుగా, ఎవరు ఏంటో తెలియకుండా. అంతే, మీది కూడా అలాగే జరుగుతుంది. ఓకే, జరగాలని కోరుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ సార్. ఆడియన్స్ నుంచి ఎవరైనా క్వశ్చన్ చేసే వాళ్ళు ఉంటే ఇమీడియట్గా ఈ సైడ్కి వచ్చేయండి. ఎందుకంటే ఇప్పటికి టైం చాలా లేట్ అయింది, ఇంకొక ప్రివ్యూ ఉందంట, షో ఉందంట. సో ఫాస్ట్గా మనం కంప్లీట్ చేసుకోవాలి. వన్స్ మీడియాకి అయిపోయిన తర్వాత మీరు తీసుకోవచ్చు. మీరు క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి అడిగే వాళ్ళు పక్కకు రండి, వాళ్ళతో ఇంకా ఫైనల్. హలో సార్, ఆడియన్స్ నుంచి రావచ్చు, రండి సార్. వస్తారు ఇక్కడికి? ఓకే, అక్కడేం పర్లేదు, మాట్లాడు. ఆర్టిస్ట్. హాయ్ సార్, ఫస్ట్ టైం వచ్చాను సార్, మీ గురించి ఈరోజే తెలుసుకుంటున్నాను. అవునా సార్? చాలా హ్యాపీగా ఉంది సార్. అండ్ నా క్వశ్చన్ వచ్చేసి, విష్ణువర్ధన్ అనే మూవీ డ్యూరేషన్ ఎంత సార్? ఎన్ని రోజులు షూటింగ్ అయిందని? ఇది 1 hour 8 minutes సార్. 1 hour ఇది 1 hour 8 minutes చూశాను నేను. ట్రిమ్ చేశారా? ఓకే, 1 hour అట. కాకపోతే ఏంటంటే ఈ మంచి క్వశ్చన్ ఇది. పోను 1.5 hour పైన ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకూడదనే ఉద్దేశంతో రిలీజ్ చేస్తాను.